అందరికీ నమస్కారము. మనకు ఇలా చేసుకున్న కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మిల్ మేకర్ గ్రేవీ కర్రీ. మనం కొంచెం బగారా అన్నం వేసుకొని ఈ కర్రీ వేసుకున్నామంటే సమ్మర్లో అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు. ఇంకా ఈ బగారా అన్నం అంటే అందరికీ తెలిసిందే. పాత రోజులలో బగారా అన్నం అంటే అమ్మో బగారా అన్నమా అన్నట్టుండే. ఇప్పుడు ఇది లెక్క లేదు. ఈ రైస్ బగారా అన్నం లెక్కే లేదు ఇప్పుడు ఈ రోజులల్లో. ఇంకా ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, సాజీర, కొంచెం పట్ట, లవంగ, విలాచి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసి అవి వేగగానే ఉల్లిపాయ వేయాలి. సన్నగా కట్ చేసి ఒక సగం ఉల్లిపాయన ఒక ఉల్లిపాయన వేసుకోవాలి. ఇట్లా కొంచెం వేగగానే పసుపు, అల్లము వేసి మంచిగా కలిపేసి మిల్ మేకర్ అయితే మనం వేడి వాటర్లో వేసి తీసిన మిల్ మేకర్ ఇది. ఇంకా ఈ మిల్ మేకర్ వేసి కొంచెం ఈ ఆయిల్లో వేగనియాలి. వేగిన తర్వాత మనము ఇంతకుముందు గ్రేవీ ఎలా చేసుకోవాలనే వీడియో కూడా ఉన్నది. ఇప్పుడైతే కొంచెము ఇవి వేగిన తర్వాత ఉప్పు, కారం వేసి మంచిగా మగ్గుతూ ఉంటే గ్రేవీ తయారు చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ, టమాటా కలిపి మనము ఒక స్పూన్ ఆయిల్ పోసి అవి ఉడికిన తర్వాత గ్రేవీ రెడీ చేసుకోవాలి. ఆ టమాటా గ్రేవీ ఇప్పుడు ఇలా ఉప్పు, కారం వేసినాక కొంచెంసేపు ఉడికినాక ఈ మిల్ మేకరు మంచి టేస్ట్ ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఈ మిల్ మేకరు చప్పచప్పగా లేకుండా టేస్ట్ బాగా వస్తుంది అన్నట్టు. ఇంకా ఈ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ వేసుకోవాలి. మనం ఇది ఎలా తయారు చేసుకోవాలి గ్రేవీలు అనేది ఒక వీడియో అయితే ఉన్నది, ఫుల్ వీడియో ఉన్నది, షార్ట్ వీడియో ఉన్నది. ఏది వీలైతే అది చూడండి, చాలా బాగుంటుంది. మనం చేసి ఒకేసారి అప్పుడప్పుడు ఇలా కర్రీస్కి పనికొస్తాయని కొంచెం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేనప్పుడు అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు. మంచి ఏ రెస్టారెంట్కో పోయి తిన్నంత సంతోషపడతారు పిల్లలు ఇలాంటి కర్రీలు చేసుకున్నామంటే. సమ్మర్లో ఎలాగో కొంచెం పలసటి కూరలు కావాలనుకుంటారు. మరి ఈ మిల్ మేకర్ పలసగా వండితే బాగుండదు. కాబట్టి ఇలా గ్రేవీ తప్పనిసరి రెడీ చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది, మనకు మంచిగా పనిచేస్తుంది. సమ్మర్ అయితే ఇంకా అయిపోయింది అన్నట్టు లేనే లేదు. ఇలా మనం గ్రేవీ పచ్చివాసన పోయే వరకు ఉడికిందంటే అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఉడకనిచ్చేయాలి గ్రేవీని ఎప్పుడైనా. అలానే ఎంబట్టే వాటర్ పోయకూడదు. అట్లా మనం కొంచెం వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొంచెం వేయించి చేసిన జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, తినే వాళ్ళని బట్టి గరం మసాలా వేసుకోవచ్చు. మనం ముందు అన్నీ ఆయిల్లో వేసాం కదా, దాన్ని చూసి కూడా వేసుకోవచ్చు. కొంచెము ధనియా పొడి వేసుకోవాలి. ఆహా, ఈ కర్రీని అయితే ఇక టేస్ట్ ఎవరు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఈ మిల్ మేకర్ ఉత్తగా వండిన దానికంటే ఇలా వండుకుంటే చాలా జ్యూసీగా తింటా అంటే ఇంకా కొన్ని తినాలనిపించేలాగా. ఇంకా రైస్ కొంచెం పెట్టుకొని మిల్ మేకర్ కర్రీ ఎక్కువ వేసుకొని తినేలాగా ఉంటుంది. కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత మనము వాటర్ పోసినాక కొంచెం ధనియా పొడి, కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే అయిపోయినట్టే మనకు మంచి మిల్ మేకర్ గ్రేవీ స్పైసీ కర్రీ. ఇంకా ఈ రోజులల్లో కొంచెం బిర్యానీ వాసన, బిర్యానీ మసాలాల స్మెల్లు కర్రీలో కానీ రైస్లో కానీ వచ్చిందంటే ఎంతో ఇష్టపడతా ఉన్నారు పిల్లలు. అలాంటప్పుడు మనకు సమ్మర్లో ఇట్లా మనకు కొంచెం గ్రేవీ కర్రీలు కాబట్టి ఇలా వేసుకున్నామంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. లైక్ చేయండి, షేర్ చేయండి.